సో ఏపీలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తు విత్ ఇన్ 2 days తెలియబోతుంది. అంటే వీళ్ళు పాస్ ఆఫ్ అయ్యారు అని చెప్పేసి. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం కలుపుకుంటే కనుక 9,99,698 స్టూడెంట్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, సో మన వీడియోలో రిజల్ట్స్ ఎగ్జాక్ట్ డేట్ అలాగే టైమింగ్, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం ఎలా చెక్ చేసుకోవాలి ఇవన్నీ మనం తెలుసుకునే వీడియోలో. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి. మీకు తెలిస్తే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, రిజల్ట్స్ డేట్ షేర్ చేయండి. నేను ఎగ్జాక్ట్ డేట్ మీకు వీడియో చెప్తాను, అలాగే టైమింగ్ చెప్తాను, రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో అది కూడా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇంకా ఫ్యూచర్లో మీకు ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు కావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? సో ఇది ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు వల్ల వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్లో మనం రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పైన డౌన్లోడ్ థియరీ హాల్ టికెట్ ఇచ్చారు కదా. సో ఇక్కడే మనకు ఒక లింక్ అయితే పక్కనే ఒక లింక్ అయితే ఇస్తున్నారు అనమాట. రిజల్ట్స్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో లింక్ మనం ఓపెన్ చేసుకొని హాల్ టికెట్ నెంబర్ క్యాప్చర్ ఎంట్రీ చేసుకొని రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఇద్దరికి ఒకేసారి రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తారనమాట. ఓకే, సో ఈ మంత్ 12th అంటే ఈరోజు 10th కదా, రేపు కాదు ఎల్లుండి మనకు రిజల్ట్స్ రాబోతున్న ఇంటర్మీడియట్ వాళ్ళకు. సో ఆ రోజు మీరు రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ ఏ టైంగా వస్తాయి అనుకుంటే కనుక ఆఫ్టర్నూన్ 3 to 4 ఈ టైంలో రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తారు. సో వెంటనే మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో ఇంకొక 2 days అనమాట టైం అంతే. ఓకేనా? సో ఇది అప్డేటు. నేను దీని గురించి ఇంకా ఏమన్నా ఫ్యూచర్లో అప్డేట్స్ వస్తే కనుక ఇమీడియట్గా వీడియో చేస్తాను. సో రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంటర్మీడియట్ కాకుండా మన ఛానల్లో ఎంసెట్ గురించి కౌన్సిలింగ్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.